హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చీరకి అంచు వచ్చేసి నేనే డిజైన్ చేశానమాట. అది ఎలా చేశానన్నది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా పైన కింద కూడా నేను ఇలా వేసానమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి 3500 రూపీస్ శారీ అనమాట. ఇది అనేది డ్యామేజ్ అయిందండి. ఈ డ్యామేజ్ అయిన చీరని నేను ఎలా సెట్ చేశాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పళ్ళు ఉంది కదా, అంటే అంచు వచ్చేసి ఇలా మనకి పిగిలిపోతుందండి. చూడండి ఎట్లా పోయిందో అనమాట. ఇది మొత్తం అంతా ఇలా మొత్తం పై పార్ట్ కింద పార్ట్ మొత్తం అంతా చీర అంతా ఇలా అంచు అన్నది డ్యామేజ్ అయిందండి. అంటే ఎక్కడ పట్టుకున్నా కూడా మనకి ఇలా మొత్తం ఊసిపోతుంది, అంటే చినిగిపోతుంది అనమాట. ఇలా చూడండి, ఇలా మొత్తం చినిగిపోతుందన్నమాట. దీనికోసము నేను ఈ క్లాత్ తీసుకొచ్చానమాట. దీన్ని సెట్ చేసుకోవడం కోసం. ఒకవేళ మనకి క్లాత్ లేకపోతే మనకి చీర అన్నది బోడిగా ఉంటుంది కదా, దానికోసము నేను ఈ క్లాత్ అన్నది తీసుకొచ్చానమాట. దీన్ని ఇప్పుడు నేను ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకొని, నేను చీర వచ్చేసి మనకి 6 మీటర్లు కానీ 5 ముక్కాలు ఉంటుంది కదండి, దాన్ని బట్టి నేను పైన కింద కలుపుకొని దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకొచ్చానండి. ఈ 1 మీటర్ క్లాత్ వచ్చేసి నాకు 150-180 పడిందనమాట. అంటే ఇది పట్టు చీర కదా, నేను అందుకోసమనే మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ని తీసుకొచ్చానండి. దీన్ని మొత్తమే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా చేయొచ్చో మనకి సరిపోయేమైన అనమాట. అంటే మనకి ఇది టోటల్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ ఉందండి. 18 ఇంచెస్ని మనము 2.5 ఇంచెస్కి 2.5 ఇంచెస్కి మనము ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పైన కింద ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి 18 అంటే నాకు తెలిసి 7 పార్ట్స్ వస్తాయి అనుకుంటా. 7 పార్ట్స్ వచ్చాయండి. ఈ 7 పార్ట్స్ని నేను ఇలా ఈక్వల్గా కట్ చేశాను అనమాట. ఇంకా ఇలా కట్ చేయంగా అంటే మనకి 7 పార్ట్స్ లాగా చేసుకోగా ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా నిలబడిపోతుంది అనమాట. ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ని కూడా నేను కట్ చేస్తానమాట. ఇలా ఈక్వల్గా నేను మొత్తం లైన్స్ అన్నీ వేసుకుంటున్నానండి. అంటే మనకి ఈక్వల్గా రావాలి కాబట్టి స్ట్రైట్ లైన్ అన్నది పైన ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా 2 కలుపుకుంటూ ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి చీర అన్నది మగ్గం మీద నేసిన చీర అండి. ఇది ఏమైందంటే ఇలా ఎందుకు డ్యామేజ్ అయ్యింది అంటే, నాకు తెలిసి ఏమైందంటే ఇది ఒకసారి ఆల్రెడీ కట్టుకున్నారనమాట. తర్వాత మనము ఎప్పుడైనా కానీ నేసినవి కదా మనం వాష్ చేయకూడదండి, పట్టు చీరలు కానీ ఏవైనా కానీ. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిసేపు ఆరబెట్టాలన్నమాట. ఇలా ఆరబెట్టకపోవడం వల్ల ఇలా అయిందండి. ఇది వచ్చేసి మనకి మీటరు కదా, మనం హాఫ్కి ఫోల్డ్ చేసాం కదా, మనకి మొత్తం 14 పార్ట్స్ వచ్చాయన్నమాట. అంటే మొత్తం 14 మీటర్ల లాగా వచ్చిందండి. అంటే లెంత్ వచ్చేసి 14 మీటర్స్ వచ్చిందనమాట. అంటే మనకి పైన వచ్చేసి ఒక 5.5 అనుకోండి, కింద ఒక 5.5 అనుకోండి, మొత్తం వచ్చేసి మనకి 11 మీటర్స్ పడుతుందన్నమాట. కానీ నాకు ఇక్కడ ఎక్స్ట్రా 3 మీటర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. పర్లేదండి. ఒకవేళ మనం 3 ఇంచెస్కి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి క్లాత్ తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా. అందుకోసమని నేను ఇక్కడ మనకి ఆల్రెడీ చీరకు కూడా చిన్న అంచే ఉంది కాబట్టి నేను చిన్నగానే కట్ చేసుకున్నాను అనమాట. ఇలా మనము చీరను అన్నది అంటే మనం కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలన్నమాట. ఎందుకంటే మనం చీరని కట్టుకున్నప్పుడు మనకి చెమట అందుకు పడుతుంది కదండి, దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ అంచు అన్నది డ్యామేజ్ అయిందండి. దీనికి చీర ఎటువంటి డ్యామేజ్ కాలేదు, ఓన్లీ మనకి అంచు మాత్రమే డ్యామేజ్ అయిందండి. పై వైపున కింది వైపున 2 వైపులా డ్యామేజ్ అయిందనమాట. ఇలా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ఇలా అయిందని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తము ఈక్వల్గా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మనకి కట్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ క్లాత్ అనేది జరుగుతుందంటే ఇక్కడ నేను సేఫ్టీ పిన్ పెట్టాను చూడండి. ఇలా మీరు కూడా ఏదైనా పిన్స్ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇలా మనకి ఎడ్జెస్ అన్నవి ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలండి. మొత్తం జాయింట్ చేసుకోవాలి. నేను ఎలా కుట్టాలని కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ అంచు ఉంది కదా, మొత్తం ఇక్కడ చూడండి, మనకి ఈ జాయింట్ ఉండే దగ్గరికి మనం కట్ చేయని అవసరం లేకుండా ఇలా మొత్తం తీసేస్తే చూడండి ఎంత ఈజీగా చినిగిపోతుందో. ఇలా మొత్తం అంచు అన్నది మనకి డ్యామేజ్ అయిందనమాట. 2 వైపులా ఇలానే చినిగిపోయిందండి మొత్తము. ఇది 3500 పెట్టి తీసుకున్నారు కదా, మనకి నేసిన చీర కదండి, కొంచెం చూడండి ఇలా చినిగిపోతుంది అనమాట.
కొంచెం ఎవరికైనా ఫీలింగ్ అన్నది ఉంటుందన్నమాట వేస్ట్ అవుతుందని. అలా వేస్ట్ అవ్వకుండా నేను వేసిన ఐడియా అన్నమాట ఇది. ఇలా కాకుండా ఇంకా ఏదైనా వేరేలాగా కూడా మీకు ఐడియా వస్తే నాకు కామెంట్ చేయండి. చూడండి ఈజీగా మొత్తం మనకి ఇలా పై పార్ట్ కింది పార్ట్ అంచు అనేది ఇలా సపరేట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ దీనికి లేస్ వేద్దాం అనుకున్నానండి. లేస్ వేసినా కూడా నీకు అంత లుక్ రాదు. అయినా సేమ్ మంది ఇలా పట్టి లేస్ లేదనమాట. ఇలా చూడండి చీర మాత్రం పోవట్లేదు అనమాట. ఓన్లీ మనకి అంచే పాడైంది. చూడండి ఎక్కడ మనకి చీర మాత్రం మనకు అస్సలు డ్యామేజ్ అవ్వలేదండి. ఓన్లీ మనకి అంచు మాత్రమే డ్యామేజ్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనం ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇలా 1 by 1 అంటే ఇలా అన్నీ జాయిన్ చేసుకోవాలన్నమాట. మనము మొత్తం మనకి ఈక్వల్ పార్ట్స్ అన్నీ మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం అంతా నేను ఇలా జాయిన్ చేశాను అన్నమాట. మొత్తం 14 మీటర్స్ వచ్చిందండి ఇది లెంత్ అన్నది. ఇలా మొత్తం చీర తీసుకొని మనము చూడండి ఫస్ట్ నేను ఒక వైపు అన్నది వేసి చూపిస్తాను అనమాట. ఇలా మనకి లోపల వైపు అన్నది ఇలా పైకి పెట్టేసుకోవాలండి. చూడండి ఇది లోపల వైపు అన్నమాట. ఇలా లోపల వైపుకి మనము ఇలా ఫస్ట్ జాయిన్ చేసుకోవాలండి చీర మొత్తము. ఇక్కడ నేను అంచు అనేది ఫోల్డింగ్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మనకి ఇది చీరకి అంచు కూడా కుట్టాలి కాబట్టి ఎలాగూ నేను ఫోల్డ్ చేయట్లేదు అనమాట. ఊరికే డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను, అంటే కుట్టు వేసేస్తున్నాను అనమాట. చూడండి ఇలా లోపల వైపుకి కుట్టుకోవాలి మనము. ఇది చూడండి చివరి వైపు అంచుకి మనకి ఇలా టెజల్స్ వచ్చాయి కదా, అందుకోసమని నేను ఇక్కడ వేయకుండా ఇలా చివరికి ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చీరని రివర్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్ట అన్నది పైన వేసుకోవాలన్నమాట మనకి కదలకుండా. ఇలా మొత్తము మనకి అంటే మనము ఇది వేసింది అన్నట్టు లేకుండా ఉండడం కోసము ఇలా మొత్తము కుట్టుకోవాలండి. చూడండి ఇలా కుట్టేసుకోవాలి మొత్తం చివరి వరకు. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పై పక్క అంటే పైన కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇది ఇప్పుడు కింద ఎలాగైతే మనం కుడుతున్నామో పై వైపు కూడా సేమ్ అలానే కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చివర్లో మనకి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా పైన కుట్టేసుకోవాలండి. కింద పై పక్క కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే మనము జాయిన్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. మనకు రేట్ ఎక్కువ పెట్టి కొన్నాం కదండి, కొంచెము బాధ ఉంటుందన్నమాట. ఇలాంటివి మనము ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం ఈజీగా సార్ట్ అవుట్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. ఇలా మనము ఎక్కువ రేటు పెట్టి కొన్న చీరల్ని పాడైనాయి అని ఫీల్ అవ్వకుండా ఇలా ఏదైనా చేసుకోవచ్చేమో ఆల్టర్నేటివ్ చూసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఐడియా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి.